ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందినటువంటి మేడారం జాతరకు ఇప్పటికే భక్తులు తరలి వస్తున్నటువంటి నేపథ్యము, ఇప్పటికే ప్రయాణ సాధనాలు కూడా ఒక్కొక్క వాహనాలలో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ తుంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కూడా హెలికాప్టర్ సర్వీసులను అందిస్తుంది. దీనికి సంబంధించి హనుమకొండ అలాగే ములుగులో కూడా ఒక జాయ్ రైడర్ కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి హనుమకొండ నుండి కూడా హెలికాప్టర్ సర్వీసులను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు అంటే కేవలం గంటన్నర సమయంలోనే ఇక్కడ నుండి హనుమకొండ నుండి బయలుదేరి అక్కడ దర్శనానికి అమ్మవార్ల దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే ఇక్కడికి తిరిగి వచ్చేలా ఇక్కడ తంబి ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఇక్కడ ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఎట్లాంటి ఫీజు ఛార్జ్ చేస్తున్నారు, దానికి ఒకసారి మనం ఈ నిర్వాహకులతో మనం మాట్లాడదాము. అన్న నమస్తే. ఇప్పటికి మేడారం జాతర అంటేనే ఒక ప్రతిష్టాత్మకంగా వెళ్తున్నారు, ఎందుకంటే లక్షలాది మంది కోట్లాది మంది వచ్చేటువంటి భక్తులతోటి వాహనాలలో వెళ్ళాలంటే చాలా ఇబ్బంది అవుతుంటుంది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి హెలికాప్టర్ సర్వీసులు అందుబాటులో ఉండడం వల్ల గంటల వ్యవధిలోనే మన హనుమకొండ నుండి వెళ్ళి ఎట్లాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అమ్మవార్లను దర్శనం చేసుకొని మళ్ళీ వెంటనే గంటల వ్యవధిలో తిరిగి వచ్చేటువంటి ఒక సదుపాయం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎట్లాంటి ప్రతి ఒక్కరికి ఏంటంటే వెళ్ళాలన్నటువంటి ఒక ఆలోచన కూడా ఉంటుంది, ఒక్కసారైనా హెలికాప్టర్ తిరగాలన్నటువంటి ఆలోచన కూడా ఉంటుంది. మరి దీనికి ఎట్లా ఫేర్ ఉంటున్నాయి, మీరు ఎట్లాంటి సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి హెలికాప్టర్ ద్వారా వెళ్ళడం వల్ల? తెలంగాణ ప్రభుత్వం ప్రతిసారి మేడారం జాతరకి హెలికాప్టర్ సర్వీస్ అందిస్తుంది పర్యాటక శాఖ తరపున. ఈసారి మంత్రి సీతక్క గారి ఆదేశం మేరకు, జిల్లా కలెక్టర్ దివాకర్ సార్ ఆదేశాల మేరకు మరియు జూపల్లి కృష్ణారావు టూరిజం మినిస్టర్ వీళ్ళందరి ఆలోచన మేరకు ప్రతి సంవత్సరం ప్రతి జాతరకి ఒక హెలికాప్టర్ పెట్టేది. ఈసారి మాత్రం 2 హెలికాప్టర్స్ పెట్టాం.